జేజేకి చాప్టర్ 269 మీ అందరు తెలిసిందే. నేను అందరికన్నా ముందు ఒక స్పాయిలర్స్ వీడియో చేశా. ఆ స్పాయిలర్స్లో ఏముందో ఎగ్జాక్ట్గా సేమ్ థింగ్ మెయిన్ చాప్టర్లో కూడా ఉంది. అందుకు నేను రెండోసారి వీడియో చేయొద్దనుకున్నా. కానీ మీలో చాలా మంది అడిగారనమాట, బ్రో సుకున నిజంగానే చనిపోయాడా, అయితే కోజో సాత్రు చివరికి వస్తాడా, లేకపోతే జేజేకే ఇంతతో ఆపేసి సపరేట్గా వేరే స్టోరీ ఏమైనా స్టార్ట్ చేస్తారా అని చెప్పి మీలో చాలా మంది అడిగారు. సో దీనికన్నిటికీ ఆన్సర్ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకేం నేర్చుకుంటే వీడియో జేజేకే చాప్టర్ 269. ఈ చాప్టర్ చదివిన తర్వాత కమ్యూనిటీలో సగం మంది చాలా డిసప్పాయింట్మెంట్ అయిపోయారు. చాలా మంది ఏంటి, నాకే ఈ చాప్టర్ నచ్చలా, ఎందుకంటే అసలు 4 చేతులతో 4 ఆర్మ్స్ లాగా ఉండే మన సుకున ఈ చాప్టర్ లాస్ట్ లో స్కడ్ లా మారిపోయాడు. అసలు లిటరల్లీ మనం సుకున యొక్క థర్డ్ ఫామ్ చూస్తాం, మనకి హయనరా ఫామ్ ని చూపిస్తారంటే ఇక్కడ మనకి పిండేసిన పిండిని చూపించారు. అసలు ఇది చూసిన తర్వాత చాలా మంది గెగని ట్రోల్ చేశారనమాట. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే మన సుకున అసలు రీసెంట్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాడో. తను చాలా మందిని డిఫీట్ చేశాడు. పైగా మన యూజీ ఇద్దరితో ఫైట్ చేసే ముందు తను ఫుల్ గా రికవర్ కూడా అయిపోయాడు. అలాంటిది ఇంత ఈజీగా చంపేశారు. అసలు అంతెందుకు బ్రో, మన సుకున చనిపోతాడని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే తనే సిరీస్ లో విలన్ కాబట్టి. సో తను చివరికి చనిపోతాడు, కానీ ఇలా చనిపోతాడని చెప్పి ఎవ్వరు ఊహించలేదు. కానీ గైస్ మీ అందరికి టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ కి బ్యాక్ స్టోరీ చూపిలేదు కదా. సో నాకైతే చాలా సాడ్ గా అనిపించింది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఈ చాప్టర్ స్టార్ట్ అయింది మన సుకున ఇంకా మెగుమి నుంచి. ఇక్కడ మన సుకునకైతే అర్థమైపోయింది అనమాట తను చనిపోవడానికి వెళ్తున్నాడు అని చెప్పి. అందుకే ఫైనల్లీ లోపల ఉన్న మెగుమి దగ్గరికి వచ్చి తన్ని మ్యానిపులేట్ చేస్తాడు అనమాట. నువ్వు ఎందుకు మెగుమి ఇప్పుడు బ్రతకాలని అనుకుంటున్నావు, నీకు తెలుసు కదా నువ్వే నీ చేతురాలని చెల్లిని చంపేసుకున్నావు. పైగా ఆ యూజీ గాడు నిన్ను కాపాడాలని చూసినా కూడా నువ్వు దానికి ఒప్పుకోలేదు, నువ్వు అన్ని తరివేశావు. అలాంటిది ఇప్పుడు నువ్వు వెళ్ళి బయట బ్రతకాలనుకున్నా ఎవ్వరు నిన్ను పట్టించుకోరు, నువ్వు నీ లైఫ్ ని నార్మల్ గా లీడ్ చేయలేవు. అందుకనే ఇప్పుడు నీ బాడీ యొక్క కంట్రోల్ మళ్ళీ నాకు ఇచ్చే, నేను మొత్తం నార్మల్ చేసేస్తా అని చెప్పి తను అంటాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత మన మెగుమి చెప్తాడు, నువ్వు అసలు ఇంత డెస్పరేట్ ఎందుకు అవుతున్నావు సుకున, నీ లాస్ట్ ఫింగర్ ఇంకా మిగిలింది కదా, అయినా నువ్వు ఎందుకు చావంటే భయపడుతున్నావు అని చెప్పి తను అంటాడు బ్రో. కానీ గైస్ ఇక్కడ మీ అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే సుకున యొక్క సోల్ ని క్యారీ చేయడానికి 20 ఫింగర్స్ కావాలన్నమాట. కానీ మన సుకున 19 ఫింగర్స్ తినేశాడు, ఇంకొక ఫింగర్ మిగిలింది. అలాంటిది ఇప్పుడు మన 19 ఫింగర్స్ తిన్న సుకున చనిపోతే ఆ మిగిలిపోయిన ఒక్క ఫింగర్ దగ్గర అంత కెపాసిటీ ఉన్నాడు అనమాట సుకునని మళ్ళీ తెచ్చే అంత. ఒకవేళ వచ్చిన సుకున చాలా అంటే చాలా వీక్ గా ఉంటాడు. పైగా ఈ విషయం మన సుకునకు కూడా తెలుసు, తను ఆ లాస్ట్ ఫింగర్ తో మళ్ళీ వచ్చినా సరే తను ఏమీ చేయలేడని చెప్పి. అందుకే తన చివరి క్షణాల్లో కూడా తను స్టిల్ బ్రతకాలని మెగుమిని మ్యానిపులేట్ చేస్తున్నాడు. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. బయట చూసుకుంటే మన యూజీ యొక్క డొమైన్ అయితే ఇరిగిపోయిద్ది. దాంతో మన యూజీ మెగుమి బాడీలో ఉన్న సుకునోని బయటికి తీసేస్తాడు అనమాట. దాంతో మన మెగుమి ఫ్రీ అయిపోతాడు, ఇంకా తను పడిపోతాడు. పైగా మనం ఇక్కడ సుకుని యొక్క బాడీని కూడా చూసుకోవచ్చు. ఒక రకంగా ఇదే అనమాట మన సుకుని యొక్క ఫైనల్ ఫామ్. సో ఇప్పుడు చనిపోతాడు కాబట్టి సో ఫైనల్ ఫామ్ అని చెప్పి దీన్ని అనొచ్చు. ఇంక దీని తర్వాత మనకి ఇద్దరు యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిస్తారు అనమాట. అదే మన ఇద్దరు చెప్తాడు కదా సుకునకి మెగుమిని వదిలే, నా బాడీలోకి వచ్చే నిన్ను వదిలేస్తానని చెప్పి చెప్తాడు కదా, అవి ఇక్కడ చూపిస్తారు. ఒక రకంగా మన ఇద్దరి అవన్నీ ఆలోచిస్తున్నాడు అనమాట. ఇంకా మన ఇద్దరి ప్రెజెంట్ లో అలా నడుచుకుంటూ వచ్చి సుకునని అలా చేతిలో పట్టుకుంటాడు అనమాట. ఇంకా తను చెప్తాడు, నువ్వు నేను ఒకటే, మనమిద్దరం కూడా కర్సుల్లాగా పుట్టాం, అలా పుట్టడం మన తప్పైతే కాదు, కానీ నన్ను సరైన దారిలో నడిపించడానికి మా తాతయ్య నా దగ్గర ఉన్నారు, కానీ నీ దగ్గర ఎవ్వరూ లేరు సుకున. అయినా పర్వాలేదు, నేను నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా, మనం ఇంకోసారి ట్రై చేద్దాం, నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, నేను నీతో పాటు ఉంటానని చెప్పి మన ఇద్దరు ఇక్కడ కొంచెం సాడ్ గా అయిపోతాడు. గైస్ ఇక్కడ లిటరల్లీ మన యూజీ ఇంత సింపతి ఎందుకు చూపిస్తున్నాడో నాకైతే అర్థం కాలా. కానీ మన సుకున చెప్తాడు, ఇంకా చాలరా యూజీ ఇద్దరి నీ యొక్క ఓవర్ యాక్టింగ్ అని చెప్పి తను అంటాడు. ఇది వినిన తర్వాత నేను షాక్ అయిపోయాను అనమాట. ఎందుకంటే మన సుకున ఎప్పుడు యూజీ ఇద్దరిని బ్రాట్ బ్రాట్ అని పిలుస్తాడు, ఎప్పుడు తన పూర్తి పేరుతో పిలవలేదు. ఇక్కడ ఫస్ట్ టైం మన సుకున ఈ బ్రాట్ గాన్ని యూజీ ఇద్దోరి అని చెప్పి తన పూర్తి నేమ్ తో పిలిచాడు అనమాట. ఒక రకంగా జడ్జకే ఆడియన్స్ ఇద్దోరిని మెయిన్ క్యారెక్టర్ గా గుర్తించలా, కానీ లాస్ట్ కి చనిపోయేటప్పుడు మన సుకున యూజీని ఒక మెయిన్ క్యారెక్టర్ గా గుర్తించి తను ఒక పూర్తి పేరుతో పిలిచాడు. పైగా మన సుకున యొక్క ఫైనల్ వర్డ్స్ వచ్చేసి, నన్ను డిస్రెస్పెక్ట్ చేయమాక యూజీ ఇద్దోరి, నేను ఒక కర్స్ అని చెప్పి తను అంటాడు. దీంతో తన ఫైనల్ డేట్ కూడా అయిపోయింది అనమాట. తను లిటరలీ దీని తర్వాత అలా గాల్లో కలిసిపోతాడు అనమాట సుకున
కొన్ని ఫ్రాగ్మెంట్స్ లా మారి అలా కలిసిపోతాడు. అసలు ఇంత సింపుల్ డెత్ చూసిన తర్వాత సుకున నిజంగానే చనిపోయాడంటే అసలు ఎవరు నమ్మట్లేదు. పైగా ట్విట్టర్ లో చెప్తున్నారు అనమాట ఇంతటితో జెజెకే అవ్వలేదు, దీని తర్వాత పార్ట్ 2 ఉంది, దాని గురించి ఇన్ఫర్మేషన్ మనకి తొందరలో లభించిద్దని చెప్పి ట్విట్టర్ లో చాలా ట్వీట్స్ వస్తున్నాయి. కానీ గైస్ ఒఫిషియల్ గా జెజెకే వాళ్ళు అయితే మనకి ఏ విషయం చెప్పలేదు. అందుకనే ప్రస్తుతం మీరైతే ఫిక్స్ అయిపోండి, మన సుకున స్టోరీ అయితే ఇంతటితో ఎండ్ అయిపోయింది. వాళ్ళు మనకి ఫ్లాష్ బ్యాక్ కూడా చూపిలేదు. మన గెగే ఎంత దారుణంగా ఉన్నాడంటే మన జెజెకే సిరీస్ యొక్క మెయిన్ విలన్స్ యొక్క బ్యాక్ స్టోరీ మనకి చూపిలేదు, కెంజాకుది చూపిలేదు, ఇప్పుడు మన సుకునది కూడా చూపిలేదు. మేబీ మన గెగే ఈ సిరీస్ మొత్తాన్ని అవగొట్టేస్తే కనుక ఫ్యూచర్ లో ఏదైనా వన్ షాట్ మాంగా లాగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరు బ్యాక్ స్టోరీస్ చూపించచ్చు. ఇది కూడా మేబీ గ్యారంటీ లేదు. సో బ్యాక్ టు చాప్టర్, దీని తర్వాత మనకి హకారి ఇంకా ఉరామి యొక్క ఫైట్ ని చూపిస్తారు. ఇక్కడ మన హకారి ఉరామిని డిఫీట్ చేస్తాడు అనమాట. కానీ అప్పటికి మన ఉరామికి తెలిసిపోయేది సుకున ఓడిపోయాడని. కానీ స్టిల్ తను వెళ్ళిపోతూ కూడా సుకునకి పిచ్చ హైప్ ఇచ్చిద్ది అనమాట. ఎలా అంటే సుకున ఓడిపోయాడు, తను ఎందుకు ఓడిపోయాడంటే తన బాడీ వల్ల, తను ఇప్పుడు రీకార్నెంట్ బాడీలో ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు. అదే ఒకవేళ మన సుకున తన మెయిన్ బాడీ లోపల ఉంటే అసలు మిమ్మల్ని అందరినీ ఒకేసారి షేప్ అవుట్ చేసేవాడు అని చెప్పి తను బాగా హైప్ ఇచ్చింది. బై ద వే సుకున యొక్క మెయిన్ బాడీ అయితే గుర్తొచ్చింది, మన సుకున యొక్క రియల్ బాడీ ఇంకా సేఫ్ గానే ఉంది. మన సుకున తన హెడ్ ని తినేసాడు కానీ తన బాడీ అయితే అలాగే ఉంది. సో బ్యాక్ టు చాప్టర్, ఇక్కడ మన ఉరామే చెప్పిద్ది అనమాట, మీరందరూ చాలా లక్కీ, మీరు ఇప్పుడు పుట్టారు కాబట్టి బ్రతికిపోయారు, అదే హైనరాలో పుట్టుంటే మా సుకున ఎప్పుడో మిమ్మల్ని అందరినీ చంపేసేవాడని చెప్పి తను అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ వెళ్ళిపోయింది దాని అర్థం ఏంటంటే తను ఓడిపోయింది అనమాట, తను అలా గాల్లో కలిసిపోయింది. ఇక్కడ మన హకారి కూడా చెప్తాడు, ఐఎమ్ వెరీ గ్లాడ్, ఐఎమ్ సో లక్కీ అని చెప్పి తను అంటాడు. ఇంతటితో వీళ్ళ ఫైట్ అయితే అయిపోయింది అనమాట. వీళ్ళు ఎలా ఫైట్ చేసుకున్నారో అది మనకి చూపించలేదు కానీ ఈ ఫైట్ యొక్క కంక్లూజన్ అయితే మనకి చూపించేసేసారు. ఇక్కడ మన హకారి విన్ అయిపోయాడు. సో దీని తర్వాత ఈ ఫైట్ మొత్తం అయిపోయింది కాబట్టి ఈ ఫైట్ యొక్క ఆఫ్టర్ సీన్స్ ని మనకి చూపిస్తారు. ఇంక ఇక్కడ చూసుకుంటే మన మెగుమి అప్పుడే లెగుస్తాడు అనమాట తన స్లీప్ లో నుంచి. దాని తర్వాత వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ వీళ్ళు ముగ్గురు ఎక్స్పీరియన్స్ ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట. అంటే ఈ ఫైట్ లో ఏం జరిగింది, ఎలా ఫైట్ చేశారు, ఇవి మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే మన ఇద్దరి 2 లెటర్స్ ని తీసుకుని వస్తాడు. ఆ లెటర్స్ మన గోజో సెన్సే రాశారనమాట తన స్టూడెంట్స్ కి. సో గైస్ ఇక్కడ ఇదే మన మెయిన్ పాయింట్, మన గోజో తిరిగి వస్తే ఈ లెటర్స్ ని చూపించేవారు కాదు కానీ ఇక్కడ లెటర్స్ ని చూపించారు కాబట్టి దాని అర్థం గోజో సాతురు తిరిగి వచ్చే ఛాన్స్లు ఇప్పుడు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. బై ద వే ఒక లెటర్ నోబరాకి ఇస్తాడు అనమాట. నోబరా తను చింపేసిద్ది, ఎందుకంటే తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటే తనకి చదవడం ఇష్టం లేక తను చింపేసిద్ది. ఇంకా దీని తర్వాత మన మెగుమి తన లెటర్ చదివి తను నవ్వుకుంటాడు అనమాట. గైస్ ఇక్కడ మెయిన్ సీన్ ఈ మెగుమి లెటర్ దగ్గర వచ్చింది అనమాట. ఇక్కడ ఏమైందంటే 2 ట్రాన్స్లేషన్ మన దగ్గర ఉన్నాయి. ముందు మనం ఒఫీషియల్ బ్రో జెజెకే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడుకుంటే, సారీ మెగుమి బట్ యువర్ డాడ్ ఏ గోనర్, ఐ వేస్టెడ్ హిస్ యాస్ అని చెప్పి తను అంటాడు. ఇది ఒఫీషియల్ ట్రాన్స్లేషన్ బ్రో, నేనేం చెప్పాలి, నేను ఇంత వేస్ట్ ట్రాన్స్లేషన్ ఇంకెక్కడ చూడలేదు. నేను ఇలా ఎందుకు అన్నానంటే అక్కడ మన గెగే జపనీస్ లో రాసిన మాటలకి వాళ్ళు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసిన పదాలకి అసలు సంబంధమే లేదు. అసలు మనం ఒఫీషియల్ జపనీస్ లాంగ్వేజ్ ని ట్రాన్స్లేట్ చేస్తే మనకి ఏమొచ్చిద్దంటే, మెగుమి ఫుషిగోరో, మీ ఫాదర్ ఇంకా మన మధ్యలో లేరు, ఎందుకంటే మీ ఫాదర్ ని నేనే చంపేశాను. పైగా కింద మన గోజో ఐఆమ్ సారీ అని చెప్పి షార్ట్ ఫామ్ లో చెప్తాడు అనమాట. అది చూసి మన మెగుమి నవ్వుకుంటాడు. కానీ ఇక్కడ మనం ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూసుకుంటే ఐ వేస్టెడ్ హిస్ యాస్, ఇదేంటిది బ్రో, ఇది నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు వెళ్ళి ఒఫీషియల్ మాంగా ప్లస్ యాప్ లోనే చూసుకోవచ్చు. అందులో ఒఫీషియల్ ట్రాన్స్లేషన్ ఉంది. వాళ్ళు లిటరలీ మై యాస్ అని చెప్పి రాశారు కానీ రియల్ గా అలా ఏం లేదు. సో బ్యాక్ టు చాప్టర్, దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి యూటా దగ్గరికి వెళ్తారు. యూటాకి స్టిల్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది, అందుకనే ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి యూటా యూ జర్క్ అని చెప్పి సౌండ్లు వినిపిస్తే అవి వినిన తర్వాత మన మెగుమి అనుకుంటాడు నిజంగా వాడికి ట్రీట్మెంట్ జరుగుతుందా లేకపోతే అందరు కలిసి కొడుతున్నారా అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకెందరితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది గైస్. కానీ నాకు తెలిసి నేనైతే అనుకున్నా మన యూటాకి మాత్రం ఏం కాలేదని చెప్పి తను సర్వైవ్ అయ్యాడని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే లిటరల్లీ ఇక్కడ యూటా యూ జర్క్ అని చెప్పి తను తిడుతున్నాడు. బ్రో బాగోపోతే ఎందుకు తిడతారు? నాకు తెలిసి తను సర్వైవ్ అయ్యాడని చెప్పి నేను అనుకుంటున్నా. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతవరకే గైస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరూ నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనకు నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్ బై బై.